తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది 2025 ఉగాది పండుగ మార్చి 30న ప్రారంభమైంది. అందుకే ఆ రోజున ఉగాది పచ్చడి తిని దినచర్య మొదలు పెడతారు. ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటి రోజు ఉగాది. ఉగస్య ఆది అనేది ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే రెండు లేక జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల ద్వయం ఉగాది అయ్యింది. పురాణాలు పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఉగాది పండుగ ఆంతర్యం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాది ఉగాది. జీవన రాగాలను ఆలపించే కోయిల గానాలు, మమతల పరిమళాలు పంచే విరిపువ్వుల ఆహ్లాదకర వాతావరణం, కష్టాల వడగాల్పులకు చెలించక స్థిరంగా నిలిచిన తరువుల రాజసం, ఒక్కోసారి ఆశలు ఆకులు రాలినా మళ్ళీ చిగురు తొడుగుతుందనే ధీమా, నవజీవితానికదే నాంది, మరెన్నో ఉగాదులకు పునాది. చైత్రమాసంలో ప్రకృతి సప్తవర్ణ శోభితమవుతుంది. మూడువారిన తనువులు చిగురాకుల చీరలు చుట్టి హోయలు పోతాయి. అందాక మూగబోయిన కోకిలలు గొంతులు సవరించుకొని కిలకిల రాగాలు ఆలపిస్తాయి. పల్లవాలు సోయగాలు పోతే మల్లెలు మధుర పరిమళాలు వెదజల్లుతాయి. ఎటు చూసిన ఆనందాలు ఆహ్లాదాలతో హృద్యంగా ఉంటుంది. కనుకనే చైత్రమాసాన్ని మధుమాసంగా పిలుచుకుంటాం. మధువు అంటే తేనె. జీవితం తేనెల అమృతతుల్యము కావాలనేది ఉగాది పండుగ ఆంతర్యం. ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు సృష్టించినాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీ. ఉగాది రోజున మన శక్తికి తగ్గట్టుగా పూర్ణ కుంభదానం చేయడం శ్రేష్టం. వెండి, రాగి లేదా మట్టి పాత్రను నీళ్లతో నింపుతారు. అందులో గంధం, పూలు, అక్షితలు, మామిడి, వేప, మోదుగ, నేరేడు, అశోక తదితర పత్రాల చిగుళ్ళు వేసి పూజిస్తారు. ఆ కుండను గురువులకు కానీ పెద్దలకు కానీ ఇంటి పురోహితుడు కానీ ఇచ్చి వారి ఆశీస్సులను పొందుతారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందజేశాడు. ఆ శుభదినమే ఉగాది అనే మరో కథనం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని మత్స్య జయంతిగా కూడా వేడుక చేసుకునే ఆచారం ఉంది. ఉగాది అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు, కారము మొదలైన షడ్రుచుల సమ్మేళనాన్ని ఈ పండగ రోజున సేవించడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకు ప్రతీకగా షడ్రుచులతో మిళితమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు. ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిరచిత్తంతో ఎదుర్కోవాలనే హితబోధ ఇందులో ఉంది. తిథిని బ్రహ్మ, వారాన్ని మయబ్రహ్మ, నక్షత్రాన్ని త్వస్న బ్రహ్మ, యోగాన్ని శిల్పి బ్రహ్మ, కరణాన్ని విశ్వజ్ఞ బ్రహ్మ, ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారు. కనుకనే ఈ పంచబ్రహ్మలనే సనాతన బ్రహ్మలని పిలుస్తారు. తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు, వారశ్రవణంతో దీర్ఘాయుష్యు, నక్షత్రం గురించి తెలుసుకోవటం వల్ల పాపహరణము, యోగ శ్రవణ మూలంగా రోగ నివారణ, కరణ శ్రవణ ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయన్నారు పండితులు. అందుకే పంచాంగ శ్రవణానికి ఈ పర్వదినాన ప్రాముఖ్యతను కల్పించారు. ఉగాది రోజున ద్వారాలను తోరణాలతో అలంకరిస్తారు. పూజా కార్యక్రమాలను నియమనిష్టలతో చేస్తారు. శుచి శుభ్రతలతో పాటిస్తారు. భక్ష్యాలాంటి తీపి ఆహార పదార్థాలను స్వీకరిస్తారు. సంవత్సరమంతా సాగేలా బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. అంతేకాదు పండుగ 10 గండాలను పోగొడుతుందని పెద్దలంటారు. మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు పండుగల ప్రాశస్త్యాన్ని తెలిపిన వారమవుతాము. మిగతా పండుగల కన్నా ప్రకృతి చిగురింతలు, యద పులకరింతలు, శాస్త్రోక్త గుణింతలు, పంచాంగ పలకరింతలు, సంస్కృతి చిలకరింతల ఉగాది పండుగ మిన్న కదా. అందుకే ఈ ఉగాది ఆనందాలు నింపాలని కోరుకుంటూ మరోసారి అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.